నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ 50,000 ఉచిత ఇన్సూరెన్స్ తో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వబోతోంది సర్కార్. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి అనేది చాలా అవసరం. దున్నడానికి, విత్తనాలకు, ఎరువులకు, పురుగు మందులకు అంతెందుకు వ్యవసాయం మొదలుపెట్టిన నాటి నుంచి పంట కైలయ్యే వరకు ప్రతిదీ రూపాయితో కూడిన పనే. కూలీలు మొదలైన వాటికి చాలా డబ్బు అవసరం అవుతుంది కూడా. చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించి నష్టపోతున్నారు. గ్రామాల్లోని నిరుపేద రైతులు తమ పొలాల్లో పెట్టుబడి పెట్టేందుకు అత్యవసరంగా లక్షల రూపాయల రుణం కావాలంటే చాలా మందిని అడగాల్సి వస్తుంది. అయితే రైతుకు సులువుగా 1,00,000 వరకు రుణం తీసుకునేలా ప్రభుత్వ పథకం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. 3 లక్షలు ఇచ్చే వరకు కూడా రుణం అందుబాటులో ఉంటుంది. ఈ రుణాన్ని ఉపయోగించి సాగు చేసుకోవచ్చు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా సులువుగా 3 లక్షల రూపాయలు వడ్డీ కూడా చాలా తక్కువతో రైతు పొందవచ్చు. మీరు మీ పంటను స్వీకరించిన తర్వాత మాత్రమే ఆ నగదును చెల్లించడానికి బ్యాంకులు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ పథకంలో చేరిన తర్వాత మీరు ఏటీఎంల ద్వారా లోన్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతుకు 3 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కూడా ఉంటుంది. 50,000 వరకు బీమా అందించేందుకు కూడా ఉంటుంది. పంట బీమాతో పాటు 50,000 ఉచిత బీమా కూడా అందిస్తారు. అసలు ఈ క్రెడిట్ కార్డు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్లైన్ భూ రికార్డులు చెల్లుబాటు అవుతాయని సర్కార్ ధృవీకరించింది. అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో భూ రికార్డులు అసంపూర్ణ డిజిటలైజేషన్ కారణంగా ఈ పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరచుగా న్యాయపరమైన అభిప్రాయం అవసరమవుతోంది. ఉదాహరణకు రాజస్థాన్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ బరోడా భూమి యాజమాన్యం మరియు ప్రభుత్వ బకాయిలను ధృవీకరించడానికి తహసీల్దారుల నుండి సర్టిఫికెట్లను అంగీకరిస్తోంది. సరే, ఎలా అప్లై చేసుకోవాలి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్లో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మీరు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక బ్యాంక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎంపికల జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డు ఎంపికను ఎంచుకోవాలి. ఇప్పుడు అప్లై ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత మీ ముందు ఒక అప్లికేషన్ పేజ్ వస్తుంది. ఇక ఫారంలో అవసరమైన అన్ని వివరాలను పూరించాలి. ఆపై సబ్మిట్ క్లిక్ చేసి సమర్పించాలి. సమర్పించిన తర్వాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. మీరు ఈ స్కీమ్కు అర్హత కలిగి ఉంటే తదుపరి ప్రాసెసింగ్ కోసం బ్యాంకు 3-4 రోజుల్లోపు స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తుంది. అప్పుడు మీరు బ్యాంకుకు వెళ్ళి ఆ కిసాన్ క్రెడిట్ కార్డుని పొందడానికి వీలుంటుంది. ఇది వాళ్ళ న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.